నమస్తే బోసుకుమరి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అంతా ఇంత వీరుడు సూర్యుడు అనేటువంటి విధంగా ఎలివేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం ఇప్పుడు బాగా ముమ్మరంగా ఎక్కువ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి న్యూట్రల్ పేరు పెట్టుకున్నటువంటి జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే మేమే జర్నలిస్టులు, మేము మిగతా వాళ్ళంతా యాదవులు, పేపర్లు కానీ లేకపోతే న్యూస్ ఛానల్స్ కానీ అవన్నీ యాదవే, మేము చెప్పేది మాత్రమే నిజం, మిగతాదంతా అబద్ధం, న్యూట్రల్ జర్నలిస్టులమైనా లేకపోతే నిజమైన జర్నలిస్టులమైనా మేమే అని చెప్పుకునేటువంటి వాళ్ళు, సోషల్ మీడియా అనేక రకాలైనటువంటి వాళ్ళు టోటల్ గా అంటే ఒక రకంగా వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసేటువంటి సోషల్ మీడియా కావచ్చు, మిగతా జర్నలిస్టులు అందరూ కూడా ఇప్పుడు ఆయనకి పూర్తి ఎలివేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆయన్ని మళ్ళీ హీరో అని చెప్పేసి జనానికి పరిచయం చేయడానికి అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో జరిగినటువంటి చరిత్రని మరిపించేలాగా మెప్పించేలాగా మరి జనం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఇప్పుడు మనం ముఖ్యంగా తీసుకోవాలంటే జర్నలిస్ట్ సాయి. మరి జర్నలిస్ట్ సాయి అనేటువంటి వ్యక్తి ఆయన ఇప్పుడు మామూలు ఎలివేషన్ ఇవ్వట్లేదు. గత 5 సంవత్సరాలు విపరీతమైనటువంటి ఎలివేషన్ ఇచ్చాడు. అంటే గతంలో ఎవరు ఏం చేసినా అది తప్పు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మాత్రమే రైటు. పేపర్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా కావచ్చు, మొత్తం ప్రపంచం మొత్తం తప్పు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కరెక్ట్ అనేటువంటి విధంగా ఆయన 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి ఎలివేషన్ నిజంగా ఆయనకి మంచి చేసిందో చెడు చేసిందో ఖచ్చితంగా ఎలక్షన్స్ లో వచ్చినటువంటి రిజల్ట్స్ బట్టి అర్థమైపోతుంది. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇంతకు ముందు నాకు అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు వినిపించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆయన వీడియోని వినిపిస్తూ నేను ఇప్పుడు నాకు సంబంధించిన నా ఒపీనియన్, నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను. రాజకీయంలో ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా తక్కువ అయ్యారు అని అంటే వాళ్ళు మళ్ళీ తమ ప్రయత్నం తాము చేసి ఖచ్చితంగా మళ్ళీ అధికారంలో వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. దానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు నథింగ్ అన్నారు, పవన్ కళ్యాణ్ గారు పావలా అన్నాడు, లేకపోతే దత్తపుత్ర అన్నారు, అన్ని రకాలుగా అన్నారు, ఎందుకు పనికిరన్నారు, వేస్ట్ అన్నారు, 30 సంవత్సరాల పరిపాలన మాదే అన్నారు. కానీ జనం మాత్రం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈసారి గెలవాలి అంటే, ఈసారి మళ్ళీ అధికారంలో రావాలి అంటే 1కి 1000 సార్లు, 100 కూడా కాదు, 1000 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి జనానికి వచ్చిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి రీత్యా ఖచ్చితంగా తగ్గినటువంటి వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పనికిరాడు, గెలవడు, అది ఇది అన్నా కూడా చంద్రబాబు నాయుడు గారిని అదే అన్నారు, పవన్ కళ్యాణ్ గారిని అదే అన్నారు. కానీ ఈ రోజు జరిగింది అని చూసారుగా. కాబట్టి ఇవన్నీ రాజకీయాల్లో సర్వసాధారణమైనటువంటి పాయింట్. ఈ పాయింట్ ని తీసుకొని గొంతు చించుకొని టోటల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్ ఇచ్చేటువంటి బిల్డప్ సాయి గారు ఇచ్చినటువంటి వీడియోని వినిపిస్తూ మీకు వినిపించింది అనుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా నేను ఇదే విషయాన్ని, పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యత్యాసం ఏంటి, ఇద్దరిలో కరెక్ట్ అయినటువంటి కష్టపడింది ఎవరు నిజమైనటువంటి పార్టీని ముందుకు తీసుకొచ్చినటువంటి విధంగా కొన్ని 100 వీడియోలు చేశాను. నేను చేసినటువంటి కొన్ని 1000 వీడియోస్ లో అదొకటి. మా కేవల్ క్రియేషన్ ఛానల్ ఉన్నట్టయితే ఈ వీడియో ఎక్కడికో వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు నా పరిస్థితి అది కాదు. ఎవడో 3 రోజుల క్రితం, 3-4 రోజుల క్రితం ఎవడో నా ఛానల్ హ్యాక్ చేసి వచ్చాడు. కాబట్టి మళ్ళీ కొత్త ఛానల్ ఫోర్స్ యువతరం అనేటువంటి ఛానల్ పెట్టుకున్నాను. మరి ఎవరైనా కూడా పాత అంటే కేవల్ క్రియేషన్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మిగతా వాళ్ళైనా సరే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయమని కోరుకుంటున్నాను. కానీ వీడియోలో మాత్రం నిజాలు మాత్రమే గమనించండి. ఏ పార్టీకో లేకపోతే ఇంకో దానికో ఖచ్చితంగా కాదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం అన్ని రకాలుగా ఆలోచించాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన తగ్గిపోయాడు, ఆయన వేస్ట్, అది అన్నా నేను దానికి యాక్సెప్ట్ చేయను. ఖచ్చితంగా మళ్ళీ ఆయనకు అవకాశం ఉంది. మళ్ళీ కష్టపడి జనాలకు వచ్చి ఇదిగో నేను ఈ తప్పులు చేశాను, ఈ తప్పులు ఇంకోసారి జరగకుండా చూసుకుంటా అని చెప్పేసి మళ్ళీ జనాన్ని ఒప్పించి మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదే కదా చేసింది. కాబట్టి ఈయన ఇచ్చేటువంటి ఓవర్ బిల్డప్ ఇచ్చేటువంటి అంటే చిన్న పాయింట్ ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకేం పాయింట్ దొరక ఎలివేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విషయం ఈ వీడియో అయిపోయిన తర్వాత అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం ఆయన ఏం మాట్లాడుతుంటే ఏంటంటే పాయింట్ వైజ్ గా మాట్లాడుకుందాం. వినపడుతుంది అనుకుంటాను. చాలా చులకనగా జగన్ అంటే ఆడాడు పుట్టోడు, వాడెంత 1,00,000 కోట్లు తినేశాడు, అలాంటి దరిద్రుడు, వాడిని అట్ట చేసేయాలి, ఇట్ట చేసేయాలి, వాడిని చంపేయాలా, ఉరేసేయాలి, ఇట్లా మాట్లాడతా. అంటే మనకి ఇప్పుడు ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏముంది నథింగ్, పుట్టోడు 1,000 కోట్లు తినేసాడు, చంపేయాలి అనేటువంటి విధంగా మాట్లాడుతున్నానని చెప్పారు కదా. చంద్రబాబు నాయుడు గారిని ఏం మాట్లాడారు, డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారే చంద్రబాబు నాయుడు గారు నథింగ్ అన్నారు. 40 సంవత్సరాల అనుభవం ఏంటి, రాజకీయ అనుభవం, 3 సార్లు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు 4వ సారి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం, ప్రతిపక్ష నాయకుడిగా చేసిన అనుభవం, ఇంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని, అంత పెద్ద తెలుగుదేశం పార్టీని ఆయన నథింగ్ అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి.
ఇక పవన్ కళ్యాణ్ గారిని అయితే చులకనగా ఏది మామూలుగా సోషల్ మీడియా మాట్లాడినటువంటి వాళ్ళు కాదు, డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి గురించే చెప్తున్నారు. మిగతా వాళ్ళు మాట్లాడింది అబ్బో చెప్పే కాదు, అసలు ఈ భయంకరమైన మాటలు మీకు తెలిసినటువంటి విషయాలే. పావల, దత్తపుత్రుడు, పర్సనల్ జీవితాన్ని అటాక్ చేయడం, కార్లు మారుస్తాడు, ఈ రకమైనటువంటి కామెంట్స్ స్వయాన అప్పట్లో సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారే. అంటే మామూలుగా రాజకీయంలో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. వాటిని ఆ రూల్స్ ని అధిగమించేసి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ జీవితాన్ని అటాక్ చేసినటువంటి డైరెక్ట్ ముఖ్యమంత్రి ప్రపంచంలోనే ఎవరు ఉన్నారంటే అది ఖచ్చితంగా ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారని చెప్పడం ఎటువంటి అసలు లేదు. ఈ విషయం జనానికి అర్థమైంది. మరి ఈయనకి ఎందుకు అర్థం కాలేదు. మరి ఆ టైంలో ఈయన ఏ రంధ్రంలో దాక్కుడు ఎంతకంటే కంప్లీట్ క్లియర్ భాష మాట్లాడటం నాకు చేత కాదు. మామూలుగా నేను మాట్లాడగలను, కానీ ఏ రంధ్రం అనేటువంటి మాటని ఇంకో మాట కూడా మాట్లాడగలను, కానీ అంతగా మాట్లాడలేను. నాకు మనసు ఒప్పదు. కాబట్టి ఆ రోజు ఈయన ఏ రంధ్రంలో దాక్కున్నాడో అర్థం కావట్లేదు. నేను ఒక్కనే కరెక్ట్, నేను ఒక్కనే జర్నలిస్ట్, మిగతా వాళ్ళందరూ అసత్యం. ఇన్ని పేపర్లు రాష్ట్రంలో, ఎన్ని పేపర్లు ఉన్నాయి, ఎన్ని వేస్ట్ పేపర్లు, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఎన్ని వేస్ట్, ఎన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్న న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, ఎన్ని వేస్ట్, నేను ఒక్కనే కరెక్ట్, నేను ఒక్కనే న్యూట్రల్ అని చెప్పుకుంటాడు ఈయన. మరి ఇంకేం మాట్లాడి చూద్దాం. రోజులు ఎట్లా తయారైపోయినాయి అంటే ఎవరినైనా ఏమైనా మాట్లాడచ్చు. ఒకప్పుడు పెద్దవాళ్ళని గౌరవించా, లేదా మనకి తెలియనటువంటి వాడి గురించి రోజులన్నీ మారిపోయినాయా? అసలు సోషల్ మీడియా తీసి పక్కన పెట్టండి, డైరెక్ట్ గా నాయకులు అంటే గౌరవాల గురించి మాట్లాడుకునే అంత స్థాయి ఉందా రాష్ట్రంలో? రాష్ట్ర రాజకీయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయంలో అంత గౌరవం ఏడ్చి వచ్చిందా? ప్రెస్ మీట్ ముందుకు వచ్చి పచ్చి బూతులు మాట్లాడినటువంటి నాయకులు మనకు తెలీదా? మనం ఎప్పుడన్నా చూసామా రాజకీయాల్లో విలువలతో కూడినటువంటి రాజకీయం, ఎదుటివాడిని గౌరవించేటువంటి రాజకీయం, ఉన్నటువంటి రాజకీయం తీసేసి ఏకవచనంతో, రోజా గారు ఎలా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారిని? ఏకవచనంతో మాట్లాడి మరి చేసేటువంటి రాజకీయం. వాడు వీడు కొడకలు అబ్బో ఇది చెప్పే పని లేదు. అసలు విపరీతమైనటువంటి బూతులు మాట్లాడినటువంటి రాజకీయ నాయకులు మనం గత 5 సంవత్సరాల్లో చూడలేదా? మరి ఆ రోజు ఈయన ఏ రంధ్రంలో దాక్కున్నాడో అర్థం కావట్లేదు. మరి చూద్దాం. రాజకీయాల్లోకి వచ్చినోడంటే ఏమైనా మనం మాట్లాడుకోవచ్చు. మరి డైరెక్ట్ గా ఇక్కడ సోషల్ మీడియాలో మాట్లాడటం కాదు, సోషల్ మీడియాలో మాట్లాడుతూనే డైరెక్ట్ గా నాయకులే, అంటే బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి, మంత్రులుగా ఉండి, ఎంపీలుగా ఉండి, ముఖ్యమంత్రులుగా ఉండి డైరెక్ట్ గా రాజకీయాల్లో ఎదుటి వ్యక్తి యొక్క పర్సనల్ జీవితాన్ని బూతులు మాట్లాడినటువంటి సంస్కృతి ఇది మర్చిపోతున్నాడు. ఏమైనా మాట్లాడేచ్చు అంటే నాయకులే మాట్లాడుతున్నారు. ఇక డైరెక్ట్ సోషల్ మీడియాలో కార్యకర్తలు మాట్లాడటం ఏముంది చూద్దాం. ఇక్కడ భార్యల గురించి మాట్లాడతారు, ఇవన్నీ నడుస్తుంటాయి. సరే, వీటన్నిటిలో నాకు భార్యల గురించి ఎవరు మాట్లాడారు? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఎలివేషన్ ఇస్తున్నావు కదా, మరి భార్యల గురించి, పర్సనల్ జీవితం గురించి అటాక్ చేసినటువంటి వ్యక్తికి సంబంధించి నువ్వు ఎలా ఎలివేషన్స్ ఇస్తావు? అంటే నువ్వు ఏ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నావు? భార్యలు తిట్టేటువంటి రాజకీయాలని, పర్సనల్ జీవితాల గురించి మాట్లాడే రాజకీయాలని, ఆర్థికంగా దెబ్బలు కొట్టేటువంటి రాజకీయాలని, బూతులు మాట్లాడేటువంటి రాజకీయాలని, వీటిని ఎంకరేజ్ చేస్తూనే శుద్ధ పోసన అని చెప్పేసి ఇప్పుడు మరి ఈయన మాట్లాడుతుంటే చాలా జోక్గా ఉంది. మరి చూద్దాం. అర్థం కాదు ఏంటంటే వాడు పిరికి సన్నాసి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఓడిపోయి ఉన్నాడు కాబట్టి బాగుంది. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నథింగ్ అనలేదా? చంద్రబాబు నాయుడు ముసలోడు అనలేదా? చంద్రబాబు నాయుడు పిరిగోడు అనలేదా? పవన్ కళ్యాణ్ పిరిగోడు అనలేదా? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినటువంటి అంశం ఏమైనా ఉందా? వేస్ట్ అని కూడా మాట్లాడారు తెలుసా? పావల, దత్తపుత్రుడు, అమ్ముడు పోయాడు, ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడలేదా? మరి ఆ రోజు నువ్వు ఏ రంధ్రంలో దాక్కున్నావున్నా అది అర్థం కాదు. ఇంతకీ జగన్ అనేటువంటి వాడిని జైల్లో పెట్టాలని సోనియా గాంధీ ఎందుకు అనుకుంది? చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలి అని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అనుకున్నారు? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం వేస్తుందా అని చెప్పేసి ఈ రోజు అడుగుతున్నాడు కదా ఈ న్యూట్రల్ జర్నలిస్ట్ అనేటువంటి పేరు చెప్పుకున్నటువంటి వ్యక్తి. మరి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఎందుకు పెట్టాడు? భయపడా? పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నం నోవాటెల్ హోటల్లో రూమ్ లో ఉదయించి సాయంత్రం దాకా ఎందుకు బంధించాడు? అక్కడికి వచ్చినటువంటి ఏంటి, అక్కడ ఎవరో కర్రతోటి దాడి చేస్తే, అంటే జెండా కర్రతోటి దాడి చేస్తే ఆ మనిషిని అంటే ఒక ప్లేట్ ఇసిరేస్తే అది పోయే వరకు తగిలితే, రోజా గారు అన్నటువంటి వేరే అతనికి తగిలితే మొత్తం జనసేనకు సంబంధించిన నాయకులు మొత్తం మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారిని ఉదయించి సాయంత్రం దాకా ఆ నోవాటెల్ హోటల్ నుంచి బయటికి రానికుండా అక్కడ విశాఖపట్నం నుంచి ఆయన బయటికి పంపించేసింది ఎవరు? అంటే అక్కడ ఉండకూడదని చెప్పేసి పంపించేసింది ఎవరు? ఆ తర్వాత కదా ఈ పొత్తు అనేటువంటి విధానం ముందుకు వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పెట్టావు? మరి పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు రూమ్ లో ఎందుకు బంధించావు? భయపడా? మరి ఆ రోజు ఏ రంధ్రంలో ఉన్నావు అన్నా? ఎందుకు సోనియా గాంధీ జగన్ గురించి భయపడింది? జగన్ అనేటటువంటి వాడు బయట ఉంటే ఆ రోజున ప్రమాదకరం అని చెప్పి, అంటే
ఎందుకు అనుకున్న రోజున ఎమ్మెల్యేలందరూ జగన్ వెంట వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అతను ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డటువంటి కూడా. కానీ ఎమ్మెల్యేలు అతని వెంట ఉండడానికి ఎందుకు సిద్ధపడ్డారు? సోనియాని కూడా నమ్మకుండా. అది చివరికి ప్రభుత్వాన్ని తన చెప్పు చేతల్లో నుంచి దీంట్లో వచ్చిన లాజిక్ ఉంది. ఇప్పుడు ఆ టైంలో ఆయన జైలుకి వెళ్ళేటువంటి టైంలో కొంతమంది మాత్రమే ఆయనకి సపోర్ట్ చేశారు. మిగతా అందరూ కూడా ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ సింపతి మీద అందరం వస్తామని చెప్పేశారు. ఒక రకంగా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారికి వడ్డించిన విస్తరి రాజకీయం. కాకపోతే ఈ సోనియా గాంధీ ఈ అధిష్టానం అంటూ ఒకటి కానీ లేకుండా ఉంటే వడ్డించిన విస్తరలో ఆనందించమే. అంత కంప్లీట్ గా ఏర్పాటు చేసేలారు రాజశేఖర రెడ్డి గారు. ఇక్కడ మిగతా వాళ్ళకి ఎవరు ఏర్పాటు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారిగానే ఉంది, పవన్ కళ్యాణ్ గారికి అది కూడా లేదు, ఏమీ లేదు. ఒక్కడు ఎలాంటి విధానం లేకుండా ఒక్కడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి డబ్బు లేకుండా ఏం లేకుండా జస్ట్ తన అభిమానులతోటి స్టార్ట్ చేసినటువంటి పార్టీ. ఏమీ లేదు, వెనక తండ్రులు ముఖ్యమంత్రి కాదు, ఎవరో కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వడ్డించినటువంటి విస్తరి అంతే. దారిపోతుందని జగన్ జైల్లో పెట్టించింది అంటే అతను శక్తివంతుడా బలహీనుడా? మరి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి? మరి పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు రూమ్ లో నుంచి బయటికి రానియకుండా ఆ రోజు వీడియో ఈ రోజు కూడా కేబుల్ క్రియేషన్స్ లో ఉంది. ఆ కేబుల్ క్రియేషన్స్ ఎవడో యాక్ట్ చేశాడు. ఈ రోజు కూడా ఉంది, కొన్ని వేల వ్యూస్ వచ్చినాయి దానికి. మరి దాంట్లో నోవాటెల్ హోటల్లో నేను ఎన్నోసార్లు ప్రస్తావించిన విషయాన్ని, పవన్ కళ్యాణ్ గారు రూమ్ లో ఉంటే కొట్టించుకుంటారు, రక్తాలు కారిపోతున్నాయి, కొట్టించుకున్నారు విపరీతంగా పోలీసులతోటి. కానీ అక్కడి నుంచి జన సైనికులు కదలలేదు. రాత్రి అయినా అర్ధరాత్రి అయినా ఆడవాళ్ళతో సహా పసిబిడ్డలు వేసుకుని వచ్చి పవన్ కళ్యాణ్ గారికి కాపలా కూర్చున్నారు ఆ రోజున. మరి దేనికోసం ఉంచినట్టు రూమ్ లో, దేనికోసం బంధించినట్టు పవన్ కళ్యాణ్ గారిని? ఆ రోజు ఏ రంధ్రంలో దాక్కున్నా ఉన్నా నువ్వు? నెంబర్ 1. నెంబర్ 2, 16 నెలల పాటు ముందైతే కనీసం విఐపి అంటే ఎంపీ హోదాలో ఉండగానే జైలుకి వెళ్ళాడు. ఆ రోజు రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. కొంతమంది చేశారు. ఆయన అరెస్ట్ అవ్వకముందే చాలా మంది వరకు కూడా కాంగ్రెస్ లోనే ఉండిపోయారు ఆ రాజకీయ నాయకులంతా. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పార్టీ పెట్టిన తర్వాత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా దూషించారో, చివరికి తల్లితో సహా, చివరికి ఎవరైతే రాజశేఖర రెడ్డి గారిని కూడా తిట్టారు విపరీతంగా, ఆయన చాలా దుర్మార్గుడు అనేటువంటి విధంగా, ఆ కేసులకు మాకు ఏం సంబంధం, ఆ రాజశేఖర రెడ్డి గారు కరెక్ట్ కాదు అనేటువంటి విధంగా తల్లిని, చివరికి నాయకుడిని, మిమ్మల్ని అందరినీ, అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరికి తెలుసు? ఆ టైంలో ఎవరికి తెలియదు. రాజశేఖర రెడ్డి గారు కొడుకంట, అంతే సింపతి. అంత ఆయన ఒక ఎంపీగా చేసినా కూడా ఆయనకి పెద్ద ఎలివేషన్ లేదు. జస్ట్ చెప్పుకోవడమే తప్ప, రాజశేఖర రెడ్డి గారికి కొడుకున్నాడని చెప్పుకోవడమే తప్ప అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరికి తెలుసు? ఆ టైంలో ఎవరికి తెలియదు. రాజశేఖర రెడ్డి గారి మరణం తోటి ఆయన బయటకు రావడంతో ఓహో రాజశేఖర రెడ్డి గారి కొడుకు, ఆయన మీద రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి పూర్తి అభిమానం ఆయన్ని ఈయనలో చూసుకున్నారు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏదో ఆయన చేశాడని చెప్పేసి ఏం కాదు ఇక్కడ. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎవరినైతే బండబూతులు తిట్టారో ఆ నాయకులు మొత్తాన్ని తీసుకొచ్చి ఈ రోజు కూడా వైసీపీలో ఉన్నారు చాలా మంది కూడా. మరి అది ఎందుకు చేసినట్టో తెలియదు. ఎంపీ హోదాలో ఒక పార్లమెంట్ కి పోటీ అంటే తన కాంగ్రెస్ పార్టీ ఎంపీ పదవికి తను రాజీనామా చేసి తన తల్లితో రాజీనామా చేయించి కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో రాష్ట్రంలో ఉండగా బస్తీమే సవాల్ అని చెప్పి నిలబడి ఎన్నికల్లో పోటీ చేసి మామూలు విజయం కాదు, భారతదేశంలో అంతకంటే రికార్డు ఈ రోజు వరకు ఎవరికి లేదు. ఆ స్థాయి విజయం సాధించినటువంటి వాడు ఆఫ్టర్ ఆలేనా, పనికిరానోడేనా? ఆ స్థాయి విజయం అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేట్, 10 సంవత్సరాల కష్టం ఉంది దాంట్లో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన ఎవరికి తెలుసు అని ఎవరికి తెలియదు. ఆ టైంలో ఆయన వచ్చి అక్కడ నుంచున్నాడు అని అంటే రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఉన్నటువంటి సింపతి, రాజశేఖర రెడ్డి గారి విధానంలో విపరీతమైనటువంటి సింపతి, అసలు ఇంకా చెప్పుకునేది కాదు. అసలు కన్నీళ్లు వచ్చేసరికి చివరికి నాకు కూడా కన్నీళ్ళు వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో అలా చనిపోవడం అనేది నేను ఆ రోజు కంటతడి పెట్టుకున్నాను. ఆ టీవీలకి అతుక్కుపోయాను ఆ రోజంతా. నేను మొత్తం ఆయన కనపడేంత వరకు కూడా, ఆయన అంత్యక్రియలు ఎంతో అయిపోయేంత వరకు కూడా ఆ పాటలు అవన్నీ కూడా విపరీతంగా ఫేమస్ అయినాయి. అంత సింపతిలో రాజశేఖర రెడ్డి గారి అభిమానం ఆయన మీదకి వెళ్ళింది తప్ప, మరి ఇప్పుడు పులివెందుల్లో ఆయన పోటీ చేశాడు, మొన్న 2024 పోటీ చేశాడు. మరి ఇంతకు ముందు వచ్చినటువంటి మెజారిటీ వచ్చిందా? అసలు ఇంతకు ముందు ఎప్పుడైనా అంత తక్కువ మెజారిటీ వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారికి? అంటే కుదిరినప్పుడు అలా ఉంటది రాజకీయాల్లో, కుదిరినప్పుడు ఇలా ఉంటది. ఇంత సింపుల్ లాజిక్ తీసుకొని అది తోపు ఇది తురుము అని చెప్పేసి మాట్లాడటానికి ఏముందన్న దీంట్లో? జగన్మోహన్ రెడ్డి గారిది ఏమీ లేదు. ఇది నేను మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను. ఆయన సీఎం అయ్యేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిది ఏమీ లేదు, ఖచ్చితంగా లేదు. ఆయన చేసినటువంటి ప్రజల్లోకి వెళ్ళటానికి ఆయన చేసినటువంటి పాదయాత్ర అనేది ఒక్కటి ఆయన చేసింది తప్ప, ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా మాత్రమే ఆయనకు ఉంది తప్ప
ఆయన 2019 నుంచి 2024 వరకు చేసినటువంటి పరిపాలనే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పరిపాలన చూసి 2024లో గెలిపించి ఉన్నట్టయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తోపు తురుము అయ్యేటువంటి వాళ్ళు. కాకపోతే ఇప్పుడు లేరని కాదు, ఆయనకి రాజశేఖర రెడ్డి గారికి వైసీపీ పార్టీకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి అభిమానులంతా కూడా అటే ఉంటారు. కాబట్టి ఇప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారి లెగసీయే, రాజశేఖర రెడ్డి గారి విధానమే ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నారు కాదంటలేదు. ఆయన ఇష్టపడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాదంటలేదు. కానీ 2019 నుంచి 2024 వరకు చేసినటువంటి పరిపాలన ఏదైతే ఉందో అది నిరూపితమయ్యేది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో చెప్పేది అది. మిగతా దాని వెనక జరిగింది ఏదైనా కూడా రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా విజయమ్మ గారు, అదేవిధంగా షర్మిల గారు, ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి కష్టం, ఇవన్నీ కూడా కలిసి వచ్చినటువంటి విధానాలే. పనికిమాలినోడేనా? ఆ తర్వాత చూసుకుంటే అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించి మామూలు ఖైదీలతో సమానంగానే చూడాలని చెప్పి మన చేతిలో ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా చేయించిన. అవునా? ఇంతకంటే కామెడీ ఉంటుందా? సరే, అది ఓకే అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వకుండా ఆయన ఎలా ఉన్నాడో డైరెక్ట్ గా వీడియో కాల్స్ లో చూస్తూ మరి ఆయన్ని జైల్లో పెట్టి మరి 52 రోజులు జైల్లో పెట్టి మరి చేసింది ఏంటన్నా? మరి ఆ రోజు ఏంటన్నా? మరి అది గుర్తురాదంటన్నా ఆయనకి అది గుర్తురాదు అనుకుంటా. మరి చంద్రబాబు నాయుడు గారిని అన్ని రోజులు జైల్లో పెట్టారు కదా, మరి ఆ రోజు చేసింది ఏంటి? మరి చంద్రబాబు నాయుడు గారికి అన్ని ఫెసిలిటీస్ సంబంధించి ఇదేగా జరిగింది. మరి ఇప్పుడు ఈయన ఏ రంధ్రంలో ఉన్నట్టు తెలియదు. నువ్వు సోనియాకి అంటే చాలు నీ మీద కేసులు ఉండవు, నీకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారు అని చెప్పిన వినకుండా 16 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు అంత అమాయకులేం కాదు. ఆయన ఓదార్పు యాత్ర చేశాడు. రాజశేఖర రెడ్డి గారికి ఎంత పరపతి ఉందో, జనాల్లో ఎంత ఆదరణ ఉందో ఆయనకి తెలుసు. కాబట్టి ఎవడు కూడా చేతులు అని చెప్పాను కదా, వడ్డించిన విస్తరణ ఎవడన్నా పడేసుకుంటాడా? ఎవడో పడేయడు. నేను కానీ నిలబడితే ఖచ్చితంగా పార్టీ ఏర్పడుతుంది. మా నాన్నకి ఖచ్చితంగా అంత పేరు ఉంది, రాష్ట్రంలో అంత అభిమానం ఉంది. అప్పుడు ఆయన ఇచ్చినటువంటి పథకాలు నేషనల్ వైడ్ గా బాగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే బాగా ఖ్యాతి వచ్చినాయి ఆ పథకాలకి. ఈ రోజు కూడా పథకాలు ఉన్నాయి, చాలా పథకాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారికి ఎంత లెగసీయో రాజశేఖర రెడ్డి గారికి అంత లెగసీ ఏర్పడింది ఆ టైంలో. కాబట్టి ఆ లెగసీ మనం ఇప్పుడు కానీ పోయి ఆ పార్టీలోకి సోనియా గాంధీ గారు అన్నా మనం ఖచ్చితంగా పార్టీని కోల్పోవాల్సి వస్తుంది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి లెగసీ మళ్ళీ మనం తెచ్చుకోలేము, మన అంత విధానం కాదు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేటువంటి తెలివి కలిగినటువంటి పని చేశారు. మరి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉండవా? ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారి లెగసీ పోగొట్టుకోకూడదు. ఇంత అభిమానం ఓదార్పు యాత్ర చూసినప్పుడు ఆయనకు అర్థం కాలేదా? ఆయనకు అర్థమైంది ఆ లెగసీని పోగొట్టుకోవటం ఇష్టం లేక ఖచ్చితంగా జనం రారు, మన నమ్మరు అనుకుంటే ఆయన ఖచ్చితంగా అటే వెళ్ళిపోయేవాడు. కానీ లేదు, నిలబడుతుందని చెప్పాడు కాబట్టి నిలబడ్డాడు. మరి 10 సంవత్సరాల పాటు పోరాటం చేశాడు కదా, 10 సంవత్సరాల పాటు పోరాటం చేసి మరి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఈయన ఎందుకు ఇంత ఎలివేషన్ ఇస్తాడో అర్థం కావట్లేదు. అసమర్థుడేనా? పనికిమాలినోడేనా? ఆ తర్వాతన 16 నెలల జైలులో ఉండి పార్టీ పెట్టి, జైలులో ఉండి ఎన్నికల్లో రాజీనామాలు చేసినటువంటి అతన్ని నమ్మి రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు. మరి అతను అంత తెలివి తక్కువ అసమర్థుడా? ఇప్పుడు ఈయన తెలివి తక్కువడు అసమర్థుడు నిజమైనటువంటి జర్నలిస్ట్ తెలియదు. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అరెస్ట్ అయినటువంటి పూర్తి సింపతి ఉంది, రాజశేఖర రెడ్డి గారి మీద పూర్తి సింపతి ఉంది. కేంద్రము ఈయన వేధిస్తుంది అనేటువంటి విధంగా ప్రజలు పూర్తిగా నమ్మారు. కాబట్టి అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అప్పుడు ఎవరికి తెలియదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయేంత వరకు కూడా ఎవరికి తెలియదు, రాజశేఖర రెడ్డి గారి కొడుకు తప్ప. దీంట్లో సింపతి, అత్యధికమైనటువంటి సింపతి 70% రాజశేఖర రెడ్డి గారి సింపతి పనిచేసింది. షర్మిల గారు అదేవిధంగా విజయమ్మ గారు వచ్చి రానటువంటి మాటలతో ఇదిగో ఆయన చనిపోయాడు, ఆడవాళ్ళు బయటికి రావాల్సి వచ్చింది అనేటువంటి సింపతి ఆడవాళ్ళు విపరీతంగా వచ్చింది. వాళ్ళు మాట్లాడిన మాట జగనన్న వదిలినటువంటి బాణాన్ని చెప్పేసి షర్మిల గారు పడ్డ కష్టం ఏదైతే ఉందో ఆ కష్టము ఎన్ని తోడయి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో కూర్చోన్నాడు అంతే ఆయన తరపున. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి లెగసీ, ఇద్దరు ఉన్నటువంటి పడిన విజయమ్మ గారు, షర్మిల గారు, వీళ్ళందరూ పడినటువంటి కష్టం ఆ రోజు గెలిపించినటువంటి అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏముందని, ఆయన దగ్గర ఏం చేశాడని, ఏం పరిపాలన చేశాడు, ఇంకోటని ఏం చేశాడని చెప్పేసి ప్రజలు నమ్ముతారు. రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి సింపతి మాత్రమే ఆ రోజు పనిచేసింది తప్ప ఇంకోటి లేదు. నువ్వు ఎలా జర్నలిస్ట్ అయ్యో నాకు అర్థం కావట్లేదు అన్న. అతన్ని నమ్మి రాజీనామా చేసిన వాడు గెలిచి వచ్చారు 18 అసెంబ్లీ సీట్లకి. షర్మిల గారు గెలిపించుకొని వచ్చారు. ఈ విషయం మర్చిపోతే ఎలా?
షర్మిల గారు గెలిపించుకొని వచ్చారు అందరినీ. జైల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు, షర్మిల గారు కష్టపడి రేయింబొగులు కష్టపడి వెనక్కి తీసుకొచ్చారు, గెలిపించుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, విజయమ్మ గారు, షర్మిల గారు, రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఈ మాత్రమే పనిచేశాయి. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరికి తెలుసు, ఏం తెలుసు అసలు? అందులో 15 స్థానాలు గెలిచాడు, పార్టీ జైల్లో ఉండి పెట్టినటువంటి వాడు. మరి అతను తెలివి తక్కువడేనా? ఆ తర్వాత జర్నలిస్ట్ ఎలా అయ్యాడబ్బా, నాకు అర్థం కాదు. ఏకంగా అతన్ని కంట్రోల్ చేయడం కోసం 2 ఆంధ్ర ఉమ్మడిగా ఉంటే తెలంగాణలో రాయలసీమలో రెడ్లు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ రెడ్డి సామాజిక వర్గం అతన్ని గుణం చేసుకుంటోంది కాబట్టి అతన్ని దెబ్బ కొట్టాలి అంటే ఈ జైల్లో పెట్టినా పట్టించుకోవట్లేదు, మరేం పట్టించుకోవట్లేదని ఏకంగా రాష్ట్ర విభజనే చేసి పడేసింది సోనియా గాంధీ. అంటే అతనిలో ఏముంది అంటే ఇప్పుడు కేసీఆర్ గారు పడినటువంటి కష్టం కానీ, లేకపోతే తెలంగాణ సకల జనుల సమ్మె గుర్తుందా మీకు? కొన్ని నెలల పాటు జరిగింది, మొత్తం స్తంభించిపోయింది. డైరెక్ట్ గా ప్రజలు స్వయంగా వచ్చి కొన్ని వందల వేల మంది అసూలు బాసి చనిపోయి, ఇదంతా కాదంట ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాత్రమే ఆమె తెలంగాణ ఇచ్చింది అని చెప్పేసి ఈయన ఎలివేషిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం, యువకుల ప్రాణత్యాగం, ఒక రకంగా చెప్పండి తెలంగాణ పోరాటాన్ని ఇప్పుడు అవమానిస్తున్నట్టు కాదా ఆయన? జగన్మోహన్ రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారు అసలు తెలంగాణలోకి రానిలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని తెలంగాణలోకి రానిలేదు, రాళ్ళు తీసుకుని కొట్టారు, తరిమి కొట్టారు. అసలు ఒక రకంగా చెప్పండి వెళ్ళలేక వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి. ఆ వెనక్కి రావడం మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత కేసీఆర్ గారిని కలవడానికి వెళ్ళాడు తప్ప కనీసం ఆ తర్వాత తెలంగాణకి వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా లేవు. ఈ విషయాన్ని ఇంత చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లన్నా? సైజింటే అతను కన్న పెద్దగా తినేది కూడా ఏముండదట, చపాతీ రేంజ్ మనిషినట. ఈయన చూశాడు. మరి ఎందుకని అతను చూసి అంత రాష్ట్రమే విభజించాల్సి వచ్చింది? ఇది తప్పు, ఇది ఖచ్చితంగా తప్పు. నువ్వు మరీ ఇంత ఘోరమైనటువంటి రిలేషన్స్ ఇవ్వద్దు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏమీ లేదు, ప్రజలకు ఏమీ తెలియదు, నేను కాదు ఇది కాదని చెప్పేసి ఒప్పుకోండి ఎవరన్నా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను ఒప్పుకుంటాను, ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఆయన ముఖ్యమంత్రిగా చేశారు, ఒక టర్మ్ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడు ఒక టర్మ్ చేశాడు, ఒక టర్మ్ ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన పరిపాలన చూసి ఇప్పుడు ఆయన జనం ఆయనకి ఇచ్చినటువంటి ఓట్లు ఇచ్చినటువంటి సీట్లు 11 సీట్లు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి. మళ్ళీ ప్రజలను ఒప్పించి మెప్పించి మళ్ళీ అధికారంలోకి వస్తే మరి అప్పుడు తర్వాత సంగతి తర్వాత. కానీ ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారి లెగసీ, ఓన్లీ రాజశేఖర రెడ్డి గారి లెగసీ అంతే, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ముందుంది రాజశేఖర రెడ్డి గారే, అంటే వెనకుంది రాజశేఖర రెడ్డి గారే. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పడినటువంటి కష్టం, ప్రజలు ఓన్ చేసుకొని చేసినటువంటి ఉద్యమం, ప్రాణ త్యాగాలు తెలంగాణ రావడానికి మూల కారణమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి కోసం తెలంగాణ ఇచ్చారని చెప్పేసి అసలు తెలంగాణ ఉద్యమాన్ని అవమానించినట్టు కదా ఇది. అంటే ఇప్పుడు నేను ఏదో మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి రాజకీయంగా మాట్లాడటం కాదు. అక్కడ తెలంగాణలో వాళ్ళు పడ్డ కష్టం మామూలు కష్టం కాదు. అసలు కొన్ని వందల మంది, వేల మంది విద్యార్థులు ఆత్మహత్య పాలైపోయారు, చచ్చిపోయారు అసలు విపరీతంగా. మరి ఆ త్యాగాల వల్ల కాదంట రాజశేఖర రెడ్డి గారి కోసం తెలంగాణ ఇచ్చారంట. మరి అప్పుడు ఈయన మిగతా వాళ్ళు ఎవరో అసలు తెలంగాణ విడగొట్టింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మరి వీళ్ళందరూ కూడా మాట్లాడారు కదా ఆ టైంలో. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఏంది మళ్ళీ 2029 ఎలక్షన్స్ ప్రిపరేషన్ మనం చెప్పాల, వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పారు అతని కోసమే రాష్ట్ర విభజన జరిగింది అన్నట్టు. ఆ తర్వాత రాష్ట్రంలో అతన్ని చూసి భయపడేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? 3 పార్టీలు ఒక్కటే 2014లో పోటీ చేస్తే 45% ఓట్లు ఎట్లా వచ్చినాయి? ఏకంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పార్టీ పెట్టిన తర్వాత నేరుగా సీఎం అయినోడు ఎన్టీ రామారావు అయితే నేరుగా ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ వాళ్ళ నాన్న వల్ల కూడా కాలేదే, ఆయన 10 ఏళ్ళు ప్రయత్నించాడే. అది ఏం జర్నలిస్టులు రా బాబు వీళ్ళు, నాకు అర్థం కాదు. ఆయన 25 సంవత్సరాల పాటు కష్టపడి ముఖ్యమంత్రి అయ్యి ఏర్పాటు చేసుకున్నటువంటి పెద్ద సామ్రాజ్యానికి మొత్తం ఒక ఇటుకరాయి, ఫస్ట్ ఇటుకరాయి దగ్గర నుంచి ఒక పెద్ద కోట కట్టి దాంట్లో ఒక బంగారు సింహాసనం వేసి మరి ఆయన రెక్కలతోటి, ఆయన చెమటతోటి 25 సంవత్సరాలు కట్టినటువంటి పెద్ద సామ్రాజ్యం డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోకి వచ్చింది. ఇది కాదంటారా? 25 సంవత్సరాల పాటు ఆయన కష్టపడితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ గెలుపు, ఇది తెలియదు ఆయనకి. మరి మొత్తం అందరూ కలిసి వచ్చారు, అందరూ కలిసి పోటీ చేశారని చెప్పేసి ఈయన అంటుంటే మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి. ఆ రోజు ఉన్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి సింపతిలో ఏది కూడా అంటలేదు. అంటే కేంద్రాన్ని ఢీ కొట్టాడు అని అంటే
కేంద్రాన్ని ఢీకొట్టే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది. అంత పెద్ద లెగసీ ఇది. రాజశేఖర రెడ్డి గారి అంత పెద్ద సింపతి వర్కౌట్ అయింది అక్కడ. ఏమైనా సరే మాకు డబ్బులు వద్దు, ఏమి వద్దు, రాజశేఖర రెడ్డి గారి మీద తీవ్రమైనటువంటి సెంటిమెంట్, ఒక ఎమోషన్ మరి ప్రజల్లో వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారిని కంచుకోవచ్చంలో కాపలా కాసింది తప్ప ఇవన్నీ కాదు. కానీ ఇతనికి సాధ్యమైంది. ఎలా సాధ్యమైంది? రాజశేఖర రెడ్డి గారి వల్ల సాధ్యమైంది. 25 సంవత్సరాలు ఆయన కష్టపడితే సాధ్యమైంది. వేల కిలోమీటర్లు తండ్రి రికార్డు, చంద్రబాబు రికార్డు, చెల్లి రికార్డు అన్నిటి బద్దలు కొడుతూ. ఇప్పుడు ఈ రికార్డుల గురించి మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు రికార్డు, చెల్లి రికార్డు, రాజశేఖర రెడ్డి గారి రికార్డు, వీళ్ళందరి రికార్డులు పాదయాత్రలో పోగొట్టడని చెప్పేసాను. పాదయాత్ర విషయానికి వస్తే మాత్రం ఒప్పుకుంటాను నేను ఖచ్చితంగా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కష్టం పడలేదని అనట్లేదు. 10 సంవత్సరాల పాటు అవమానాలు పడ్డాడు, 10 సంవత్సరాల పాటు కష్టపడ్డాడు, 10 సంవత్సరాల పాటు అన్ని రకాలైనటువంటి విధానాలు ఆయన తీసుకున్నాడు. జైలుకి వెళ్ళాడు, అన్ని బాధలు తీసుకున్నాడు. కొన్ని వేల కిలోమీటర్ 3000 కిలోమీటర్ల పైన ఆయన పాదయాత్రలు చేశాడు. ఇవన్నీ పాదయాత్ర తర్వాత రైట్ ఈయన కష్టపడగలడు, ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో కానీ ఇవన్నీ చూసి అవతల ఉండేటువంటి ప్రజలకు ఉన్నటువంటి సింపతి ఇవన్నీ కూడా వర్కౌట్ అయినాయి. దీంట్లో చిన్న లాజిక్ చెప్పుకోవాలి. ఇప్పుడు మామూలుగా ఆయనకి రాజశేఖర రెడ్డి గారి సింపతి అంతగా వర్కౌట్ అయితే మరి మొదటి టైమే అంటే ఫస్ట్ టైమే ఆయన ప్రతిపక్ష నాయకుడు ఎందుకు అయ్యాడు, డైరెక్ట్ సీఎం ఎందుకు అవ్వలేదని చెప్పేసి కొంతమంది మాట్లాడతారేమో. ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాలు ప్రజలకు ముఖ్యమైనవి. ఈ రోజు ఎట్లాగో అంతే ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి విధానానికి సంబంధించి ఒకసారి ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు. కానీ అప్పుడు విభజన అయిపోవటం వల్ల, రాష్ట్రం విడిపోవటం వల్ల, ఆ విడిపోయినటువంటి దాంట్లో అనుభవజ్ఞమైనటువంటి నాయకుడు కావాలనేటువంటి కోణంలో చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు రాత్రికి అదేదో కొన్ని నెలల పాటు మారిపోయింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి సీఎం డిక్లేర్ ఫస్ట్ టైం అయిపోయింది, అది జనం గెలిపించేస్తున్నారు. కానీ రాష్ట్రం విడిపోవటం వల్ల రాష్ట్రాన్ని ఓకే రైట్ ఈసారి అవకాశం ఇద్దాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్షాలు కూర్చోబెట్టి రాష్ట్రాన్ని ముందు కాపాడుకున్నాం, అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ పగ్గాలప్ప చెప్తాం అని చెప్పేసి ఆ రోజు ప్రజలు తీసుకున్నటువంటి డెసిషన్ తప్ప, లేకపోతే ఫస్ట్ టైమే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోయేవాళ్ళు. 10 సంవత్సరాల పాటు ఆయన కష్టపడ్డాడు. ఫస్ట్ 5 సంవత్సరాలు కష్టపడంగానే ప్రతిపక్ష హోదా వచ్చింది, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు కష్టపడంగానే మళ్ళీ సీఎం అయ్యాడు. ఇది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 10 సంవత్సరాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఆ 10 సంవత్సరాల పడ్డటువంటి కష్టాన్ని తీసుకొని మిగతాదంతా వదిలేసేయాలి. మిగతాదంతా వదిలేసి ఆ కష్టము, అదే విధంగా ఈ 2019 నుంచి 2024 వరకు ఆయన చేసినటువంటి పరిపాలన, దానికి ప్రజలు ఇచ్చినటువంటి రిజల్ట్స్ ఏంటి అనేది మాత్రం నిజం. మిగతాదంతా వెనకదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. అది అసలు ఎలివేషన్ ఇవ్వాల్సినటువంటి పని లేదు. ఆయన 10 సంవత్సరాలు కష్టపడ్డాడు, మళ్ళీ జీవితంలో 10 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆయన పాదయాత్రలు చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి అనేది మాత్రం 5 సంవత్సరాల పరిపాలనే. మరేమైతే చూద్దాం. పాదయాత్ర చేసి 3.5 సంవత్సరాల పాటు 23 మంది ఎమ్మెల్యేలు బయటికి వెళ్లిపోతున్న తన పాదయాత్ర సందర్భంలో కూర్చుని ఎలాగ సాధ్యమైంది అతనికి అధికారం సాధించడం, 51% ఓట్లు, అట్లాగే ఏకంగా 151 సీట్లు ఎట్లా సాధ్యమైంది అతను అసమర్థుడైతే? మరి ఇదే విషయాన్ని తీసుకుందాం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి విషయం తీసుకుందాం. ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారి విషయం తీసుకుందాం. నేను పవన్ కళ్యాణ్ గారికి ఏదో మామూలుగా ఇట్లా ఎలివేషన్ ఇస్తున్నట్టు కాదు, మీరు కావాలంటే గమనించండి. మామూలుగా పవన్ కళ్యాణ్ గారికి ఎలా సాధ్యమైంది? మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్ట్ సింహాసనం ఉంది. ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళడానికి కొంచెం అడ్డంకులు వచ్చినాయి. కానీ వడ్డించినటువంటి విస్తరి 25 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి కష్టాన్ని తీసుకొచ్చి ఆయన చేతుల్లో పోసి ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు, ఆయన చనిపోయారు. అది తీసి పక్కన పెడదాం. కానీ పవన్ కళ్యాణ్ గారికి తన తండ్రులు కానీ ఎవరన్నా రాజకీయాల్లో ఉన్నారా? ఏమైనా ఎలివేషన్ ఉందా? ప్లస్ అది కూడా కాకుండా ప్రజారాజ్యం యొక్క ఎఫెక్ట్, నేను మళ్ళీ చెప్తాను, ఇప్పటికి కేబుల్ క్రియేషన్స్ ఎవడో అది హ్యాక్ చేసి వచ్చాడు. దాంట్లో నేను చాలా వీడియోస్ పెట్టాను, లేకపోతే అది ప్రూఫ్స్ గా పెట్టామని. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎవరైనా 0 నుంచి స్టార్ట్ అవుతారు, అవునా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 0 నుంచి స్టార్ట్ అయినటువంటి వ్యక్తి కాదు. 98% దగ్గర స్టార్ట్ అయ్యాడు ఆయన. ఆ 2% ఆయన కష్టం. అంటే ఇక్కడ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు 0 నుంచి స్టార్ట్ అయ్యారు. అంటే 0 నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎవరైనా 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. కానీ ఆయన -0 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాడు. అది ప్రజారాజ్యం ఎఫెక్ట్. ప్రజారాజ్యం పెట్టి చిరంజీవి గారు మళ్ళీ కాంగ్రెస్ లో విలీనం చేసి వచ్చినటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, ఫ్రాన్స్ లో కూడా అతి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, దీన్ని నెత్తిన పెట్టుకొని ఆయన పార్టీ పెట్టి ఈ రోజు చూపించినటువంటి రిజల్ట్స్. 10 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారు పడ్డ కష్టం ఏమి లేకుండా, వెనక డబ్బు లేదు, ఏమీ లేదు, కనీసం సరైనటువంటి నాయకులు కూడా లేడు, సరైనటువంటి గట్టిగా నిలబడే నాయకుడు ఒక్కడు కూడా లేడు. కనీసం మంచి స్పోక్స్ పర్సన్ కూడా ఆ రోజు జనసేన పార్టీలో లేరు. పార్టీ ఎదిగే కొద్దీ స్పోక్స్ పర్సన్ తయారవుతూ వచ్చారు. కనీసం ఒక సోషల్ మీడియా అనేటువంటి విధానం తప్ప మెయిన్ స్ట్రీమ్ మీడియా సపోర్ట్ కూడా లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షి
పెద్ద ఆయన అని చెప్పేసి పెద్ద పెద్ద కోటింగ్లు వేసేస్తూ సాక్షి పేపర్ ఉంది, న్యూస్ ఛానల్ ఉంది, అన్ని సొంతవి ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి కనీసం మీడియా సపోర్ట్ కూడా లేదు. లేకుండా అది ప్రజారాజ్యం పెద్ద గుదిబండ నెత్తున పెట్టుకొని -0 నుంచి స్టార్ట్ అయ్యాడు. -0, -1, -2, -3, -3, 4, 5 అంటే -100 దగ్గరికి వచ్చి మళ్ళీ 0 దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ 100 దాకా వచ్చాడు. ఇంకా రావాలి, 50 దాకా వచ్చింది, ఇంకా 50 ఉంది. ఆయన సీఎం అయితే 100 కంప్లీట్ అయిపోతుంది. అంటే అతపాతాల దగ్గర నుంచి పైకి వచ్చినటువంటి, అంటే ఒక ఫోర్స్ తో వచ్చినటువంటి వాటర్ లాగా వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఏమీ లేకుండా. మరి దాన్ని ఏమంటారు? మరి ఈయన ఏంటో అర్థం కాదు నిజంగా. ఇవాళ రోజున అతన్ని భారీగా దెబ్బ కొట్టగలిగారు, నో డౌట్. అందులో మళ్ళీ ముగ్గురు కలిస్తేనే కుదిరింది. అమిత్ షా మాట్లాడాడు, అట్లాగే వీళ్ళు ముగ్గురు కలిసినా కలవకపోయినా 2000 మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో వీళ్ళు ముగ్గురు కలిసినా కలవకపోయినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి ఉండేటువంటి వాళ్ళు. ఈ రిజల్ట్స్ చూస్తే అర్థమైపోతుంది. ఖచ్చితంగా టీడీపీ పార్టీకి సంబంధించి ఖచ్చితంగా మెజారిటీ వచ్చింది, ఎంతో కొంత ఖచ్చితంగా బయటపడేటువంటి వాళ్ళు. మద్దతు మాత్రం కంపల్సరీ ఉండేది, లేకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినటువంటి వాళ్ళు. కానీ టీడీపీకి సంబంధించి జనసేనకి సంబంధించి ఒకరొకరు సఖ్యతంగా ఉండి తీసుకొచ్చుకున్నారు కాబట్టి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వేల కోట్లలో ఉన్నటువంటి డబ్బు కావచ్చు, మిగతా మొత్తం విధానం అంతా, మీడియా ఉంది, అన్ని ఉన్నాయి, ఆయనకి లేదంటూ లేదు. కాబట్టి ఇదంతా కూడా కొట్టాలి అని అంటే తప్పదు అనేటువంటి విధంగా పొత్తు పెట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఏమైంది చూద్దాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పవన్ పోరాటం అన్ని కలిస్తే సాధ్యమైంది. అక్కడ ముగ్గురు కలవాల్సి వచ్చింది డైరెక్ట్ గా. పరోక్షంగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కూడా పరస్పర విరుద్ధమైనటువంటిది. బీజేపీ అంటే పడని కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కూడా. ఇవన్నీ సొల్లు కాదు, ఇదంతా సొల్లు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, అంటే అభివృద్ధిని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు రాష్ట్రానికి ఏం కావాలి? రాష్ట్రానికి అభివృద్ధి కావాలి. అంటే రాష్ట్రం ముందు మనం డెవలప్ చేసుకునేటువంటి పొజిషన్ లో, డెవలప్ చేసుకునేటువంటి విధానంలో మనం ఉన్నాం. కానీ ఇక్కడ ఏమైపోయింది పరిస్థితి? ఆయన మొత్తం దీన్ని తీసి పక్కన పెట్టేసి సంక్షేమాన్ని తీసుకున్నాడు. ఎందుకు? ఈసారి మళ్ళీ ఎలక్షన్స్ లో గెలవాలనేటువంటి కోణంలో విపరీతమైనటువంటి సంక్షేమాన్ని ఇచ్చేసాడు, డబ్బుని ఎదజల్లాడు రాష్ట్రం మీద. మరి ఇదంతా అప్పు తీసుకొచ్చేసాడు. మరి రాష్ట్రం పరిస్థితి ఏంటి? మరి ఇంత చేస్తే ఈ సంక్షేమ పథకాలు తీసుకుంటే ప్రతి ఇంటికి వెళ్ళిపోతున్నాయి, మరి ఎలాగా అనేటువంటి కోణంలో ఎవరైనా కూడా ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఏముంది అంటే ఆ కోణంలోనే ఖచ్చితంగా ఆలోచిస్తారు. నేను ఆలోచించలేదా, మీరు ఆలోచించలేదా? ఇంత డబ్బు పెట్టాడు కదా, లాస్ట్ ఈయన గెలుస్తాడా ఏంటి, ఖచ్చితంగా గెలుస్తాడు అనేటువంటి కోణంలో 99% అందరూ నమ్మారా తప్ప ఆయన ఓడిపోతాడని చెప్పేసి ఎవరు అనుకున్నటువంటి పరిస్థితుల్లో, ఒకవేళ ఓడిపోతే తక్కువ మెజార్టీతో ఓడిపోతాడు, అంటే చాలా తక్కువ, బాగా ప్రతిపక్ష నాయకుడికి బలంగా ఉంటాడు, 11 సీట్లు కొత్తడని ఎవరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదు. డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే బీజేపీ పార్టీ కానీ ఎవరో కూడా దీన్ని నమ్మలేదు. ఎవరు అంత ఎక్స్పెక్టేషన్స్ తీసుకున్నటువంటి పరిస్థితిలో రిజల్ట్స్ బయటకు వచ్చిన తర్వాత కదా ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైనటువంటి విషయం. మరి ఆ ఎలివేషన్ ఇస్తే ఈ ఎలివేషన్ కూడా యాంటీ జగన్ గా ఈ కూటమికే మద్దతు ఇచ్చారంటే 6 పార్టీల కూటమి, 3 పార్టీలు ప్రత్యక్షంగా, 3 పార్టీలు. ఆఫ్టర్ ఆల్ జగన్ లో ఏముందని 6 కలవాల్సి వచ్చింది. అంటే కలవాలి ఏముందని కాదు, అక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ఇలాగా చేసుకుంటూ పోతే, ఇలా డబ్బులు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రం అప్పుల పాలైపోతుంది. ఇది ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది? కనీసం అమరావతి అనేటువంటి విషయం నిర్వీర్యం అయిపోయింది. ఇక ఇట్లాగ పోతే అప్పులు తెచ్చుకొని ఉంటాం తప్ప అసలు హైదరాబాద్ లాగా ఒక నగరాన్ని మనం ఏర్పాటు చేసుకోలేమా? రాష్ట్రంలో ఇక రాబోయేటువంటి తరాల భవిష్యత్తు ఏంటనేటువంటి భయం ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఎవరన్నా పని చేస్తే ఇది నచ్చదని చెప్పేసి ఒక 4-5 మాట్లాడితే వాళ్ళందరూ కలిసిపోయారు, వాళ్ళందరూ చేసేసారు అని చెప్పేసి ఈయన లేని పోనేటువంటి విధానం. పైగా సోదరులు ఇద్దరు, తల్లి, ఇంతమంది కలిసారే. కలవటం అంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు కాబట్టి ఆయన అని చెప్పేసి కలిసారా? కాదు కదా. నాకు అన్యాయం చేసి జరిగిందని చెప్పేసి శర్మ గారు బయటకు వచ్చారు. తల్లి కొడుకుల మధ్య కేసులు నడుస్తున్నాయి, సునీత గారి విధానం ఉంది, ఇదంతా నడుస్తూ వచ్చింది. ఇప్పుడు టోటల్ గా 2019కి వచ్చాం. ఈసారి ఇదంతా నడుచుకుంటూ వచ్చి 2019కి వచ్చాం. 2019లో ఏముంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంటే చెప్తా నేను. కోడికత్తి సీను ఉంది, వివేకానంద రెడ్డి గారి హత్య ఉంది, అంటే ఆ సింపతి ఉంది, రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఉంది, అదే విధంగా విజయమ్మ గారు అంటే షర్మిల గారు చేసినటువంటి పాదయాత్ర, విజయమ్మ గారు చేసినటువంటి ప్రచారం, ప్లస్ ఇవన్నీ ఒకటా రెండా ఆయనకున్నటువంటి ఛానల్స్, ఆయనకున్నటువంటి సోషల్ మీడియా వింగ్, ప్లస్ అంటే ఐప్యాక్ అని చెప్తారు, ఐప్యాక్, పీకే, ఇవన్నీ కలిసి 2019లో వచ్చినటువంటి విజయం. మరి ఏముంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంటే వివేకానంద రెడ్డి గారికి మటర్ ఉంది, కోడికత్తి సీన్ ఉంది, ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉన్నాయి.
మరి 2024 ఎలక్షన్స్ వచ్చే సమయానికి కోడికత్తి సీను లేదు. ఎందుకంటే అది నిరూపించలేకపోయారు. వివేకానంద రెడ్డి గారి మర్డర్కి సంబంధించి ఆయన అవినాష్ రెడ్డి గారు పరిస్థితి ఆయనే అనేటువంటి విధంగా మరి అక్కడ సిబిఐ తేల్చేటువంటి పరిస్థితి. మరి సునీత గారు అడ్డంద్రి గారు నా తండ్రికి సంబంధించి పట్టించుకోమని చెప్పేసి, షర్మిలా గారికి నాకు అన్యాయం చేశాడని చెప్పేసి కరెక్ట్ గా రాజశేఖర రెడ్డి గారి తల్లి విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి గారి పరిస్థితి, రాజశేఖర రెడ్డి గారి సతీమణి జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి, ఆమె కొడుకుకి సంబంధించి వ్యతిరేకంగా షర్మిలా గారికి గెలిపించడం చెప్పిందంటే ఆయన వ్యతిరేకించినట్టే కదా లెక్క. అంటే తల్లి వ్యతిరేకించిందనంటే మంచోడు, మా అబ్బాయి బుద్ధిమంతుడు, మా అబ్బాయి కరెక్ట్ అని చెప్పేసి ఎవరైనా గెలిపించమని చెప్పేసి ఆమె 2014 ఎలక్షన్స్ లో తిరగలేదా? మరి 2019 తిరగలేదా? 2014 కదా, 2019 చెప్పలేదా? మరి 2024 వచ్చేకి ఎందుకు మారిపోయింది? మరి తప్పు ఎవరిది? విజయమ్మ గారి తప్పు, షర్మిల గారి తప్పు, సునీత గారి తప్పు, లేకపోతే ఛానల్స్ తప్పు, పవన్ కళ్యాణ్ గారి తప్పు, అదేవిధంగా టీడీపీ తప్పు, బీజేపీ తప్పు, కమ్యూనిస్ట్ పార్టీలు తప్పు, మిగతా అన్ని పార్టీలు తప్పు, మొత్తం తప్పు, అంతా జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ అనేటువంటి విధానం ఇది ఎంతవరకు కరెక్టో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఈయన అసలు ఎలా జర్నలిస్ట్ అయ్యాడో అర్థం కావట్లేదు. అయిపోయింది. ఆఫ్టర్ ఆల్ 11 సీట్లు, ఓన్లీ 40% ఓట్లు అని అంటున్నాం కదా. ఆఫ్టర్ ఆల్ ఆ రోజు నేను అసెంబ్లీలో 23 సీట్లు నేను చిటికేస్తే అందరూ వచ్చేస్తారు, ప్రతిపక్ష హోదా కూడా దక్కదు, ఏముంది నీ దగ్గర కూర్చో మూసుకో అనే రకంగా మాట్లాడాలి అసెంబ్లీలో. మరి ఆ రోజు ఆఫ్టర్ ఆల్ కదా టీడీపీ జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఏమైంది ఈ రోజు? ఆఫ్టర్ ఆల్ అనేటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు? సీఎం గా ఉన్నాడు. ఈ రోజు నాలుగో టర్మ్, 4th టర్మ్ సీఎం గా పనిచేస్తున్నాడు. అంటే ఎవరిని తక్కువ, ఈయన చెప్పేటువంటి సొల్లు తీసి పక్కన పెడితే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాల్లో ఇవి సర్వసాధారణంగా ఉంటాయి. కానీ వైసీపీ పార్టీకి సంబంధించి నాయకులు మాట్లాడేటువంటి బూతులు కావచ్చు, రాష్ట్రం ప్రయోజనాలు, రాబోయేటువంటి తరాల భవిష్యత్తుకు సంబంధించినటువంటి భయం కావచ్చు, లేకపోతే సొంత చెల్లెలు అంటే ఇంట్లో సొంత బాబాయ్ చనిపోతే దాని గురించి పట్టించుకున్నటువంటి వైనం కావచ్చు, ఆయన మీద జరిగినటువంటి దాడి, అదే విధంగా 2024లో ఆయన మళ్ళీ గులకరాయి దెబ్బ తగిలింది కదా, ఇవన్నీ జనం పట్టించుకున్నారా? అంటే ఒకసారి చూస్తారు కానీ ఇంకోసారి పట్టించుకుంటారా? మరి చాలా మంది అంటే అక్కని వేధించాలని చెప్పేసి అడిగినటువంటి పిల్లవాడిని చంపేయడం కావచ్చు, లేకపోతే అత్యాచారాలు కావచ్చు, లేకపోతే ఇవన్నీ తీసి పక్కన పెట్టినా టోటల్ గా ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు అనేది ప్రశాంతంగా మారిపోయినటువంటి పరిస్థితి. కాకపోతే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ గా మారి ఆయన ఓడిపోవటం, చాలా దారుణంగా ఓడిపోవటం అయితే జరిగింది. కానీ అలాగని చెప్పేసి వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తు ఉండదా అని చెప్పేసి మాట్లాడటం తప్పు. ఇదే మాటలు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడు, నీ జీవితంలో నువ్వు కనీసం అసెంబ్లీ గేట్ కూడా ముట్టుకొని కూడా మాకు జగన్ అన్న అని చెప్పేసి మాట్లాడారు. ఈ రోజు పరిస్థితి ఏంటి? అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అదే విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేరు. నేను నిజమైనటువంటి నాయకత్వం గురించి చెప్తాను, నేను పవన్ కళ్యాణ్ గారి గురించే చెప్తాను. నేను పవన్ కళ్యాణ్ గారికి భజన చేస్తారు అనుకోండి, ఇంకోటి ఏదైనా మాట్లాడాను. కానీ నేను చెప్తుంది ఏంటంటే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి అయినా సరే ఆయనకి డైరెక్ట్ పార్టీ ఉంది, మొత్తం క్యాడర్ ఉంది. వైసీపీకి అయితే డైరెక్ట్ గా విస్తరలో వడ్డించి ఆయన ముందు పెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏమీ లేదు, మైనస్ ని పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చాడు, 10 సంవత్సరాల పార్టీని నడిపించుకున్నాడు. చివరికి ఆయన ఎన్ని రకాలుగా దెబ్బ కొట్టేయడానికి ప్రయత్నం చేశారు. ఆర్థికంగా ఆయన దెబ్బ కొట్టిన, సినిమాలకు సంబంధించి ఆయన దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఆయన సెక్యూరిటీ విధంగా అన్ని రకాలుగా, ఫ్యామిలీ అయితేనేమి, పర్సనల్ జీవితం అయితేనేమి, అన్నిటికి సంబంధించి దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేశారు కదా. మరి ఆ రోజు అవన్నీ కరెక్ట్ అయినప్పుడు మరి ఈ రోజు కరెక్ట్ అవ్వా? ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో విమర్శకే ప్రతి విమర్శ, అంతే. ప్రజలను ఒప్పించి ముందుకు వెళ్ళటమే. చంద్రబాబు నాయుడు గారు పని అయిపోయిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నా, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు పనికిరారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వేస్ట్ అని చెప్పేసి టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళన్నా, జనసేనకి సంబంధించినటువంటి వాళ్ళన్నా, అదంతా అబద్ధం. రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ అనేవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి, ఖచ్చితంగా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నేను చెప్తున్నాను, ఆయన కష్టపడలేదు అని చెప్పేసి నేను అనట్లేదు. 2014 టైంలో జరిగినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంతకుముందు జరిగిన ఉదయాత్ర యాత్రలు కానీ, అరెస్టులు కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిభకి అసలు తార్కాణం కాదు, ఖచ్చితంగా కాదు. 2019 నుంచి 2024 వచ్చేటువంటి సమయానికి 2019 ఎలక్షన్స్ కి సంబంధించి అయితే మాత్రం ఆయన చేసినటువంటి పాదయాత్ర కావచ్చు, ఆయన పడ్డటువంటి కష్టం, జనాల్లో ఉండేటువంటి తీరు, ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో, ఇవన్నీ ప్రజలు నమ్మారు. 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు, రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఉంది అనేటువంటి కోణం. కానీ 2014లో అనుభవం కలిగినటువంటి నాయకుడు కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఎంచుకున్నారు తప్ప, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే మొదటగా సీఎం అవ్వాల్సినటువంటి వ్యక్తి. కాబట్టి
ఆ రాజశేఖర రెడ్డి గారి లెగసీ అనేది ప్లస్ లెగసీ ఆయన కోడి కత్తి దాడి, అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి మర్డరు, ప్లస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసినటువంటి సపోర్టు, ఉన్నటువంటి మీడియా, ఉన్నటువంటి డబ్బు, వచ్చినటువంటి కాంగ్రెస్ మొత్తం నుంచి వచ్చినటువంటి పెద్ద సీనియర్ నాయకులు, ఇదంతా కలిసి 2019లో ఆయన అంత భారీ మెజారిటీ 151 సీట్లతో గెలిచేటువంటి ప్రయత్నం 151 సీట్లతో గెలిచినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి అంతమంది ఉండి అంత పెద్ద క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తి ఒకవైపు అయితే అసలు కనీసం ఒక మైనస్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి తన ఒక రకంగా చెప్పండి తన అసలు కొత్తనం లేదు కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఒక మొండిగా ఒక మూర్ఖత్వంతో ఒక రకంగా చెప్పాలంటే ఒక మొండోడిలాగా మారిపోయి ముందుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి మరి ఈ రోజు ఆయన సాధించినటువంటి విషయం. ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి అవకాశాలు కానీ పవన్ కళ్యాణ్ గారికి లేవు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న 100% అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి అలాంటి ఏమీ లేవు. ఒక జస్ట్ సినిమా నట్టు, చిరంజీవి గారి తమ్ముడు, అదేవిధంగా ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్, అంతే. దీంతో మాత్రమే చివరికి పవన్ కళ్యాణ్ గారిని తన సొంత సామాజిక వర్గమైనటువంటి వ్యక్తులు కూడా వ్యతిరేకించారు. తన సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు, ముద్రగడ పద్మనాభం గారు, ఇంకెట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆయన వ్యతిరేకించినటువంటి వాళ్ళే. సొంత సామాజిక వర్గం వల్లే 2019లో ఆయన ఎలక్షన్స్ లో ఆయనకు ఓట్లు వేయలేదు. 1% మాత్రమే వేశారు. అంటే తన సొంత సామాజిక వర్గం కూడా పవన్ కళ్యాణ్ గారిని నమ్మలేదు. మరి అలాంటి వ్యక్తిని మళ్ళీ నిలబడ్డాడు, ఓడిపోయాడు. అసలు ఎక్కడ ఆయన 2 చోట్ల ఓడిపోయినటువంటి నాయకుడు. మరి ఆయన నిలబడ్డాడు, గెలిచాడు, 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. ఎక్కడ ఒక్క సీటు కూడా గెలవకపోవటం, ఎక్కడ 100% స్ట్రైక్ రేటు? ఇది ఏ రాజకీయ నాయకుడికైనా వర్తిస్తుంది. అంటే రాజకీయాల్లో ఎవరిని తక్కువ అంచినటువంటి లేదు. నువ్వు ఇచ్చేటువంటి ఈ చెత్త ఎలివేషన్స్, ఈ చెత్త విధానాలకు సంబంధించి ఎవరికైనా చూస్తే నిజంగా గుజుప్సి కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నువ్వు మైనస్లు చెప్పు, ప్లస్లు చెప్పు, అది న్యూట్రల్ గా ఇష్టం అవుతుంది. నువ్వు ఎలివేషన్ ఇస్తూ కూర్చుంటే అందరికి ఎలివేషన్స్ ఉంటాయి. లేకపోతే వైసీపీ పార్టీని ఎందుకు కూడా ఇచ్చారు, మళ్ళీ 2019లో టీడీపీ పార్టీని ఎందుకు కూడా ఇచ్చారు ప్రజలు? మైనస్ ప్రజలకు కనపడుతున్నాయి కదా. కాబట్టి ఏ రాజకీయ నాయకుడు ఓడిపోయాడని చెప్పేసి తక్కువ చేయడానికి వేయడం లేదు, గెలిచాడని చెప్పేసి పెద్ద అని చెప్పేసి అనుకోవడానికి ఏం లేదు. ప్రజల కోసం, రాష్ట్రం కోసం, అంతే. ఇది మాత్రమే చూస్తారు. మరేమైతే చూడు.